మీ మాటల్లో శివుడి వైభవం గురించి, శివుడి గురించి, అలానే శివరాత్రి విశిష్టత గురించి జాగరణ విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నానమ్మా. అడిగేదేమో ఒకటే ప్రశ్న అంటావు. ఆ ప్రశ్న లింగోద్భవ కాలం ఎప్పుడవుతుంది అంటే అర్ధరాత్రి 12 గంటలకి. ఈయనకి చూడండి రాత్రి అనే పదమే వాడతాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుగంధయ బంధనాత్ మృత్యోర్మృత్యుయమామృతాత్. నమస్కారం, ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. చొంబుడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు బూడిద పూస్తే బస్. ఉట్టు పుణ్యానికే మోక్షం ఇస్తావు కదరా శంకర అని తనికెళ్ళ భరణి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అయితే ఆ శివుడిని ఆరాధ్య దైవంగా భావించి శివుడికి ప్రత్యేక పూజలు, విధి విధానాలు అందిస్తూ శివరాత్రిని ప్రతి శివభక్తుడు కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ శివరాత్రి విశిష్టత గురించి, శివరాత్రి రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి ఇవాళ మనతో పంచుకోవటానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ ఆస్ట్రో సైకాలజిస్ట్ కల్పవల్లి అమ్మ. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. చెప్పమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నానమ్మా. ఏంటి విశేషాలు? మీరే చెప్పాలమ్మా. శివరాత్రి వస్తోంది, మీ మాటల్లో శివుడి వైభవం గురించి, శివుడి గురించి, అలానే శివరాత్రి విశిష్టత గురించి, జాగరణ విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నానమ్మా. అడిగేదేమో ఒకటే ప్రశ్న అంటావు. ఆ ప్రశ్నకి 1, 2, 3, 4, 5 కలిపేసి 6 కలిపేస్తావు. నువ్వు చాలా సురేఖవి. నీ పేరుకు మీ నాన్నగారు భలే పెట్టారు పేరు నీకు. ఎందుకంటే సురేఖ, రేఖ అంటే చక్కటి లైన్. ఆ లైన్లో మంచి ప్రశ్నలు అడిగేటువంటి తత్వము అని అర్థం అన్నమాట. చక్కటి సురేఖ. అయితే ఇప్పుడు శివరాత్రి అంటున్నాం. శివరాత్రి అనగానే మాఘమాసంలో వచ్చేటువంటి శివరాత్రి కోసమే ఇంత విశిష్టత చూపిస్తున్నామా? సంవత్సరం మొత్తం కూడా 12 శివరాత్రులు వస్తాయి. ప్రతి మాసంలో ఒక్కొక్క శివరాత్రి ఉంటుంది. దాన్ని మనం మాస శివరాత్రి అంటాం. అంటే మాసము అంటే నెల. ప్రతి నెల ఒక శివరాత్రి. ఎప్పుడు వస్తుంది శివరాత్రి అంటే త్రయోదశి, చతుర్దశి, అమావాస్య చివరి రోజులు. అమావాస్యకి ముందు తీసుకునేటువంటివి. మాస శివరాత్రి తర్వాత మనం ఏం చేసుకుంటాం, ఈ యొక్క మాస శివరాత్రి. దాంతోపాటు అమావాస్యకి, చతుర్దశికి కూడా ఒక్కొక్కసారి కలిసి వస్తూ ఉంటాయి. ఈ త్రయోదశి రోజు అభిషేకాలు చేసుకుంటాం. ఈ మాస శివరాత్రి రాగానే ఏ ఇంట్లో అయినా సరే శివుడికి ఒక్కసారైనా ఓం నమ శివాయ అంటారు, అనకుండా ఉండరు. కొంతమంది శివభక్తులు అతిగా చేయాలి అని అనుకునే వాళ్ళైతే ఇక చెప్పక్కర్లేదు, గుళ్ళకి వెళ్తారు, గోపురాలకు వెళ్తారు, ఇళ్లల్లో చేసుకునే వాళ్ళు ఉన్నారు, ప్రతినిత్యము రుద్రాభిషేకాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళ విధి విధానం, వాళ్ళ ఇష్టం. ఎందుకు మరి శివుడిని పూజ చేయాలి అనేది మొట్టమొదట మనం తెలుసుకోవాలి. మరి ఏమి అట్లాగే విష్ణుమూర్తికో లక్ష్మీదేవికో మరి చెప్పట్లేదు, బ్రహ్మకో చెప్పలేదు. ప్రతి నెల ఈయనకే ఎందుకు చెప్తున్నారు, వాళ్ళకేం చెప్తున్నారు అనే విషయం వాళ్ళవి తర్వాత తీసుకుందాం. శివుడికి మాత్రం మనము లక్షణంగా చెయ్యాలి అనుకున్నది మాత్రం శివరాత్రి. ఈయనకి చూడండి రాత్రి అనే పదమే వాడతాం. శివుడికి మాత్రం. విష్ణు స్వరూపానికి ఏమి రాత్రి అని వాడాం. ఎందుకని? విష్ణు స్వరూపానికి చెప్పేటప్పుడు వైకుంఠ ఏకాదశి అంటాం. ఆ రోజు మనం చక్కగా జాగరణ చేస్తాం. ఆ రోజు ఉపవాసాలు ఉంటాం. ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణలు చేసి అహోరాత్రం చేస్తాం. కానీ శివుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏం చేస్తావు అంటే రాత్రి అనే పదం వాడతాం. అంటే లింగోద్భవ కాలం ఎప్పుడవుతుంది అంటే అర్ధరాత్రి 12 గంటలకి. ఓకే. ఇంగ్లీష్ వాళ్ళు కూడా అక్కడ సమయం ఏమని చెప్తారు, 0000 అంటారు. నువ్వు గమనించావా ఎప్పుడైనా?
గ్రెగేరియన్ క్యాలెండర్స్ వాళ్ళు, తర్వాత 24 అవర్స్ టైం చెప్పేటువంటి వాళ్ళు ఏఎం పిఎం అనే మాట కాకుండా వాళ్ళు 12 గంటల నుంచి మళ్ళీ 12 గంటలు వచ్చేంత వరకు అంటే 24 అవర్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. చేసినప్పుడు మీరు ఎప్పుడు పుట్టారండి అని అంటే అర్ధరాత్రి 12కో 12:20కో పుట్టారు అంటే 00:20 అంటారు. లేదా అంటే సరిగ్గా 12 గంటల సమయంలోనే పుట్టారు అంటే 000 అంటారు. అంటే 000 సమయమా? శూన్యం కదా. అయితే శివలింగం ఆవిర్భవించింది ఎప్పుడు అంటే ఈ ప్రపంచమంతా కూడా శూన్య స్థితిలో ఉన్నప్పుడు ఆవిర్భవించింది లింగోద్భవ కాలం. ఓకే. అందువల్ల ఆయనకి ఎప్పుడు మనం రాత్రి అని చెప్తాం. మరి మాస శివరాత్రులు ఎందుకు చేసుకుంటున్నాము అంటే ప్రతి నెల మన స్వామిని పూజ చేస్తాం. ఎలాగా? చంద్రుడు మా చంద్రుడి యొక్క కళలని బట్టే మన ఏదైనా మన కాలం తెలుస్తుంది. మన చాంద్రమానం వాళ్ళం, సూర్యమానం కాదు మనది లెక్కలు. అంటే అర్థం ఏంటి? పౌర్ణమి అమావాస్యలనే తీసుకుంటాం మనం. పౌర్ణమి అమావాస్యల్ని తీసుకునేటప్పుడు అమావాస్య చాలామంది ఏమంటారు అంటే పనికి రాని తిథి, అశుభమైనటువంటి తిథి, ఆ రోజు ఏ పనులు చేయకూడదు, అది ఏదో దయ్యాలు భూతాలు దుష్టతిథి అని దానికి ఇన్ని పేర్లు పెట్టి పాపం ట్యాగులు పెట్టారు. కానీ తమిళులు చూస్తే వాళ్ళు ఏ పని స్టార్ట్ చేసినా అమావాస్య రోజు స్టార్ట్ చేస్తారు. దానికి కారణం వేరే. మళ్ళీ తమిళులు ఎందుకంటే వాళ్ళు సూర్యమానం ప్రకారంగా చేస్తారు కాబట్టి వాళ్ళకి అమావాస్య మొదటి తిథి అవుతుంది. మనము చంద్రుని ఆధారంగా తీసుకుంటాం కాబట్టి పౌర్ణమి మనకి లెక్క. సో అందుకని మనం పౌర్ణమిని చాలా శుభతిథిగా తీసుకుంటాం. వివాహాలైనా ఏ చెయ్యాలన్నా కూడా శుభతిథిగా తీసుకుంటాం. కానీ ఇక్కడ అమావాస్య అనే మాటకి వచ్చేసరికి ఎందుకు అలాగా ఆ పేరుని బట్టి అర్థమే వాళ్ళందరూ తప్పుగా తీసుకుంటారు. కానీ అలాంటిది ఏమీ లేదు. అమావాస్య తిథి ఎలా ఏర్పడుతుందంటే సూర్యచంద్రుల ఇద్దరి కలయిక వల్ల ఏర్పడుతుంది. జాతక చక్రంలో సూర్యుడు చంద్రుడు ఒకే దగ్గర ఉన్నట్టయితే ఆ రోజు అమావాస్య అంటాం. సూర్యుడు ఒక దగ్గర చంద్రుడు ఒక దగ్గర సమసమ సప్తకాల్లో ఉంటే పౌర్ణమి అంటాం. మరి పౌర్ణమి రావడానికి సూర్యచంద్రులు ఇంత దూరంలో ఉన్నప్పుడు 180 డిగ్రీల దూరం సమసప్తకంలో ఉండి అమావాస్య రోజు అదే తిథిలో ఒకటే చోట ఒకటే రాశిలో ఒకటే డిగ్రీలో ఉన్నప్పుడే అమావాస్య ఏర్పడితే దాని అర్థం తప్ప కాదు. వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. ఆ బింబగ్రహాలు ఇద్దరు సూర్య మండలానికే రాజు రాణి అంటాం మనం. వాళ్ళిద్దరూ కలిసి ఒకే చోట ఉండడం అంటే అర్థం ఏమిటంటే పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరూ ఒకే చోట ఉండడమే అమావాస్య తిథి యొక్క విశేషం. ఓకే. దానికి ముందు రోజు చతుర్దశి త్రయోదశులను మనం తీసుకునేటప్పుడు మాస శివరాత్రి తీసుకుంటాం కదా. మాస శివరాత్రి తీసుకున్నప్పుడు అభిషేకం ఎందుకు చేస్తాము అంటే ఎప్పుడైతే అమావాస్య తిథికి మనం దగ్గరగా వెళ్తామో త్రయోదశి ఎప్పుడు లక్ష్మీదేవిని ఆరాధన చేస్తాం. త్రయోదశి రోజు త్రయోదశి అమ్మవారు పుట్టినటువంటిది. అందువల్ల లక్ష్మిని ప్రసన్నం చేసుకుంటాం. అంటే మన దృష్టిలో లక్ష్మి వేరు, పార్వతి వేరు, సరస్వతి వేరు అని మనం అంటున్నాం. కానీ అమ్మవారు అయ్యవారు ఎప్పుడూ ఒకటే. కాబట్టి ఇక్కడ ఈ రోజు కనుక స్వామిని మనం ఆరాధన చేసి అభిషేకాలు చేసుకుంటే అమావాస్య తిథి రోజు మీకు సర్వం జయం. అమావాస్య రోజు లక్ష్మీదేవి పుట్టింది అని అంటాం మనం. ఆ ఇంట్లో ఆడపిల్లలు ఎవరైనా శుక్రవారం అమావాస్య రోజు పుడితే జయం వాళ్ళ ఇంట్లో. అది ఎవరికి తెలియదు. అమావాస్య పుడితే దొంగ అవుతాడు అని అంటారు. ఉత్తమాట. దొంగేం అవ్వడు, వాడు రాజే అవుతాడు. అమావాస్య రోజు వాడికి బలం ఎక్కువగా ఉంటుంది అని అర్థం. అలాగ మాస శివరాత్రులు ఎప్పుడైతే చేసుకుంటాం, మాఘమాసం వచ్చేసరికి ఉత్తరాయణ పుణ్యకాలంలో పౌర్ణమి పాడ్యమి నుంచి మొదలు అమావాస్య వరకు అన్ని విశేషమైన రోజులు. చక్కగా సూర్య ఆరాధన చేస్తాం, భీష్ముని ఆరాధన చేస్తాం, ఏకాదశి ఆరాధన చేస్తాం, ఆ సప్తమి రోజు పూజలు చేసుకుంటాం. ఏ రోజు మనకు అమ్మవారిని లలితా పంచమి రోజు చేసుకుంటాం. మొన్న పౌర్ణమి రోజు అయితేనేమో లలితా జయంతి చేసుకున్నాం. ఇలాగ ప్రతిరోజు ఒక్కొక్క పూజ చేసేటువంటి విశిష్టత కలిగిన మాఘమాసం రోజుల్లో చివరిగా వచ్చేటువంటిది చక్కగా మనకి ఈ యొక్క త్రయోదశి చతుర్దశి మధ్యలో వస్తుంది ఈ శివరాత్రి.
ఈ శివరాత్రి రోజు ఆనందంగా అభిషేకాలని చేసుకుంటాము. శివుడికి ఏమి ఇష్టము? అభిషేకం ఇష్టం. ఎందువల్ల? ఆయన బోళాశంకరుడు అంటున్నారు. ఏదో ఇంత విభూది వేస్తే ఆయన ఏమి ఇయ్యడండి. అందరు అనుకున్నట్టు అంత ఏమీ అంత సులభంగా మనకి ఇచ్చేటువంటి వాడు కాదు. కానీ అలా అనిపిస్తాడు. ఎందుకని? సృష్టి ఎవరు చేస్తారు? బ్రహ్మ చేస్తాడు. స్థితి ఎవరు కల్పిస్తారు? విష్ణుమూర్తి కల్పిస్తాడు. మరి లయం ఎవరు చేసుకుంటారు? మరి లయం చేసుకోవాలంటే ఎంత కష్టమైన పని. ఇప్పుడు నేను నిన్ను నాతో పాటు నా దగ్గరగా ఉంచుకోవాలి అని అంటే నాకెంత కష్టమైన పని అది. ఎందుకంటే నువ్వెవరో తెలియాలి, నీ గురించి తెలియాలి, నీ విషయాలు తెలియాలి. నేను నిన్ను బాధ్యతగా తీసుకొని నేను నా దగ్గరే ఉంచుకోవాలి అని అంటే నాకందరికంటే బాధ్యత కదా. సృష్టి చేసిన వాడికి, స్థితి చేసిన వాడికంటే లయం చేసుకునే వాడికి బాధ్యత ఎక్కువ. అందువల్ల శివుడు ఏంటి అంటే బోళాశంకరుడు చక్కగా అడగంగానే ప్రసన్నమవుతాడని కాదు, అడిగే తీరులో, అడిగే రీతిలో ఆయనకి తెలుసు ఎవరు ఎలా అడుగుతారు అనేది. భక్తుడి యొక్క నాడి ఇలా పట్టుకుని చూడగలగ సమర్థత ఆయనకున్నది. ఆయన చూస్తాడు వీడు భక్తితో అడుగుతున్నాడా, ఊరికే అడుగుతున్నాడా, ఉట్టినే కూర్చొని సరదాగా మాట్లాడుతున్నాడా, పోనీ సరదాగా మాట్లాడినా నా మాట ఎత్తుతున్నాడా, శివ అంటున్నాడా లేదా, సరే అభిషేకం చేస్తున్నాడా లేదా, లేదా ఒక బిల్వపత్రం అన్నా వేస్తున్నాడా లేదా, ఇంకేదైనా పాలో పెరుగో తీసుకొచ్చి అభిషేకం చేస్తున్నాడా లేదా, ఏమీ చేయకపోయినా ఓ శివ అని అంటున్నాడా లేదా, ఏదైనా సరే మానసికంగా శారీరకంగా నువ్వు ధ్యానం చేస్తున్నావా లేదా అనే విషయాన్ని ఆయన గమనిస్తారు. కష్టం వచ్చినా కూడా శివ శివ, వినరాంది విన్నా కూడా శివ శివ అంటాం. అయితే ఎందుకని? ఆయన ఎక్కడ ఉంటాడు మళ్ళీ? పోనీ అందరిలాగా హాయిగా కూర్చుని ఉంటాడు, బూడిద పూసుకుని ఉంటాడు. ఆయన పూసుకుంటాడు కాబట్టి మనం కూడా ఆయనకి కనుక విభూతి అంటే ఐశ్వర్యము అని అర్థం. మనకి విభూతి ఎలా తయారు చేస్తారో తెలుసా తల్లి? విభూతి ఎలా తయారు చేస్తారంటే ఆవు పేడతో తయారు చేస్తారు. ఆవు పేడతో తయారు చేస్తారు. చక్కగా ఆవు పేడని తీసుకొచ్చి వాటిని శుభ్రంగా, దానికి అందుకే చూడండి సుగంధంగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు విభూతి వాసన చూడండి, ఘుమఘుమలాడుతుంది. ఆవు పేడకి అంత ఘుమఘుమలాడే శక్తి ఉంది. అందుకే కదా గోపంచకాన్ని మనం అన్నిటినీ తీసుకుంటాం కదా, ఇంటి ముందు కూడా గోవు పేడతోటే అలుకుతాము, అన్నీ చేస్తాం కదా. అది బ్యాక్టీరియాని హరిస్తుంది అని చెప్తాం మనం. ఆవు గురించి ఒకరోజు చెప్పుకుందాం మనం. ఈ ఆవు పేడని ఏం చేయాలంటే ఉండ చేసి ఎండలో ఎండపెట్టి బాగా ఎండిన తర్వాత అవన్నీ తీసి దాచిపెట్టి మళ్ళీ వాటిని ఏం చేసిన పొట్టు ఉంటుంది కదా, పొట్టు అంటే తెలుసా అమ్మా? తెలుసు. ఒడ్లు పైన ఉంటుంది కదా, ఆ పొట్టంతా తీసి పెడతారు. ఆ పొట్టుని కింద లేయర్లో పొట్టు వేసి ఉండలన్నీ పెట్టి మళ్ళీ లేయర్లో మళ్ళీ పొట్టు వేస్తారు. వేసేసి కప్పేసి దానికి నిప్పు అంటిస్తారు. అప్పుడు అది లోపల పొట్టంతా కాలిపోతుంది కదా, ఇది కూడా శుభ్రంగా వేడవుతుంది. అంటే కసిగలాగా వస్తుంది కదా, అదంతా ఎండిపోయాక అది తీసేసి పక్కన పెట్టేసి ఆ కాలిపోయినటువంటి ఆ ఉండలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి ఇలా ఇలా అనండి, అడిగితే చక్కటి మంచి వాసన వచ్చేటువంటి విభూతి తయారవుతుంది. వాటిని మళ్ళీ చక్కగా జల్లెడ పెడతాం. ఎందుకంటే కసకసలాడుతుంటే బొట్టు పెట్టుకోలేం కదా మనం, భగవంతుడికి కూడా పెట్టలేం కదా. మనం ఎలాగా నొప్పికి బాధపడతామో ఆయన కూడా బాధపడతాడని నువ్వు ఫీల్ అవ్వాలి. దేవుడికే కదా ఏది పడితే అది పోయకూడదు అమ్మలు. అలా చక్కగా తీసి ఆయనకి చక్కగా విభూది పూస్తే అగ్నిలింగం ఎప్పుడు కూడా చల్లబడుతుంది. ఓకే, విభూది చేసే పద్ధతి కూడా చెప్పేశారమ్మా మీరు. విభూది చెయ్యడం, ఆ విభూదిని తయారు చేసిన విభూది తీసుకొచ్చి స్వామికి చక్కగా పొయ్యాలి. మీరు ఏదో నీళ్లు పొయ్యండి అనగానే గమ్మున గబుగబా చెంబు నీళ్లు పోసేయడం కాదు, ఆయనకి విభూది పెట్టాలి. ఆ విభూతి పెట్టేటప్పుడే మనం మంత్రం కూడా మృత్యుంజయ మంత్రం చెప్తాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుగంధయ బంధనాత్ మృత్యోర్మృత్యుయమామృతాత్ అంటాం. అంటే ఏంటర్థం? మన జీవితం ఏమిటో చెప్పగలిగింది ఆ మృత్యుంజయుడి దగ్గరికి వెళ్ళి మనం తెలుసా? ఆయనకి తెలియదా అండి? మనదంతా క్షణభంగురమైనటువంటి జీవితం కోసం ఇంత తిప్పలు పడుతున్నాం మనం. మనది గాలి బుడగలాంటిది. పండిపోయినటువంటి ఆ ఏదైతే దోసపండు ఉందో ఆ దోసపండు ఆ తీగకి ఎంతసేపు ఉండాలో అంతసేపే ఉంటుంది.
అయిపోయింది దాని పని అనంగానే టంగని ఇట్లా ఓడిపోతుంది, హాయిగా భూమి మీద పడుతుంది. దానికేగా ఇన్ని తిప్పలు. కానీ అక్కడెవరున్నారు? మా శివయ్యే. ఆయనే ఉంటారు అక్కడ, మన కోసమే ఉంటారు. చూడండి మరి దేవుడు ఎక్కడా లేడు ఎక్కడా లేడు అంటారు. మనల్ని పుట్టించేది ఎవరు? ఆయనే. మనల్ని స్థితి ఇచ్చింది ఎవరు? ఆయనే. మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు కూడా మనకి తోడు ఎవరు లేరు అంటున్నాం. ఎవరు లేరా? మనం అనాథలమా? కాదు, నాథలమే. ఎవరున్నారు మనకి? భగవంతుడు. ఆయన ఏం చేస్తాడు? చక్కగా మనల్ని హాయిగా తీసుకెళ్తాడు. నువ్వు చేసిన పుణ్యాలుంటే నీకు స్వర్గం, నువ్వు చేసిన పాపాలుంటే నీవు నరకం. అదంతా నీ మీద ఆధారపడింది. ఆయన ఏం చేస్తాడు? ఆయన నీకు ఓన్లీ మార్గదర్శకుడు, దారి చూపిస్తాడు, తీసుకెళ్తాడు. అక్కడ ఆయనే ఉంటాడు. మరి ఆయన బూడిద పూసుకుని ఉన్నాడే, మరి ఆయనకి విభూది ఇచ్చి నువ్వు ఇంత బొట్టు పెట్టుకోవడానికి నీకేం బాధ? చెంబు నీళ్ళు అన్నావు, కాస్త విభూతి అన్నావు, ఇదేగా నువ్వు చెప్పింది. ఆయనే భోళా శంకరుడు అన్నావుగా. ఆ శంకరుడికి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలంలో శివుణ్ణి ఆరాధన చేయడం మాఘమాసంలో తప్పనిసరిగా చేసేదే మహాశివరాత్రి. ఆయన ఆ రోజే ఎక్కడి నుంచి ఆయనకి నీలమేఘశ్యాముడని విష్ణుమూర్తికి ఎలా ఉందో ఈయన నీలకంఠుడు అని ఈయనకు కూడా ఉంది పేరు. ఎందుకని? క్షీరసాగర మథనంలో వచ్చినటువంటి అన్నీ వచ్చాయి, వాటితో పాటు హాలాహలం కూడా వచ్చింది. మరి ఈ హాలాహలం వస్తే ప్రపంచమంతా విశ్వమంతా మళ్ళీ కాలిపోతుందని చెప్పి చూడండి తన బిడ్డలందరినీ కాపాడుకోవాలని. ఎవరు ఆ బిడ్డలు అంటే సృష్టి చేసినటువంటి బ్రహ్మని కాపాడతాడు. ఎవరు? శివుడు అందరినీ కాపాడతాడమ్మా. అందుకే వాళ్ళిద్దరు శివపార్వతులు ఆది దంపతులు. వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా మనం చూసుకున్నట్టయితే ఈ ప్రపంచంలో ఇంకా మనకి దొరకని వస్తువు అంటూ లేదు. అందువల్ల అక్కడ మనకేమిటి ఇబ్బంది కలగకుండా ఆయన అన్నీ చూసుకుంటాడు. కాబట్టి లింగోద్భవ కాలం సమయానికి ఈ నీలకంఠుడు గౌరీదేవి చెప్తుంది, అదేంటి మరి నా మంగళసూత్రం ఏమైపోతుంది? నువ్వేమో గబగబా మింగేశావు, అందరికీ విశ్వం అంతా ఇబ్బంది కలుగుతుందని హాలాహాలా అని మింగేసరికి గరళ కంఠుడు ఇక్కడంతా నల్లగా అయిపోతుంది. నీలకంఠుడు ఆయన. ఎంత బాధపడుతుందో గౌరీదేవి. అప్పుడు అదే కదా ఆవిడ చెప్తుంది, శివకామేశ్వరాంకస్తా శివ స్వాధీన వల్లభ. ఆవిడ ఎప్పుడూ ఆ స్వామిని వదిలిపెట్టకుండా ఇలాగా పట్టుకుని ఉండే ఆవిడ అయితే తను కూడా మాడిపోతుంది కదా. మరి ఏమి హాలాహలం అంటే తమాషా కాదు కదా. అప్పుడు ఆయన చెప్తాడు, నువ్వేం బాధపడకు, ఇది ఇక్కడ ఉన్నంత మాత్రాన ఏమీ అవ్వదు, నాకెవరైతే నన్ను చల్లబరుస్తూ ఉంటారో నేను చల్లగానే ఉంటాను అంటే అప్పటి నుంచి ఆ రోజే ఆయన లింగోద్భవంతో అయ్యి ఇక నేను శివుడులాగా ఉండను. అమ్మవారు అంటుంది కదా నేను ఎలా ఉండాలి అని ఆవిడ బాధపడుతుంది. ఎవరైతే నన్ను అనునిత్యము ఆరాధన చేస్తూ ఉంటారో, ఒక చెంబు నీళ్లు పోయడం కానీ, ఓ బిల్వదళం పెట్టినటువంటి వాడు కానీ, లేదా విభూతితో అభిషేకం చేసినటువంటి వాడు కానీ, నన్ను శివ 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 అని, శివ అంటే అమ్మ అయ్యా ఇద్దరిని కలిపి పూజ చేసుకోవడం. ఎందుకని? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాళ్ళిద్దరు వాక్కుకి అర్థానికి కలిసినటువంటి వాళ్ళిద్దరినీ మనం పట్టుకోకుండా ఎవరినో పట్టుకుంటే ఏం లాభం? ఇక అప్పుడు అమ్మవారు ఎప్పుడైతే ఈ కాలిపోయానని బాధపడిపోతున్నావో నేను హాయిగా లింగాకారంలో ఉంటాను. మరి బ్రహ్మ అడుగుతాడు, నేను ఎక్కడున్నావు అని అడుగుతాడు. విష్ణుమూర్తి ఎక్కడ ఎదుగుతారు? అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్కడ దొరికినా కనిపించాడు. ఎటు చూసినా ఒకే ఆకారంలో కనిపించేవాడు శివుడు. కాబట్టి నేను హాయిగా 12 గంటల వేళ లింగోద్భవ కాలం, ఆ సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులని అందరూ కూడా లింగాన్ని దర్శించుకుంటారు. అప్పుడే లలితా పరమేశ్వరి కూడా వచ్చి అక్కడ దర్శించుకుంటుంది జగన్మాత. అందువల్ల మాఘమాసంలో వచ్చేటువంటి ఈ మహాశివరాత్రికి అంత విశిష్టత కూడుకునుంది. అయితే ఈ విశిష్టతతో కూడుకుని ఉన్నది మరి శివుడు వచ్చి కూర్చున్నాక నువ్వు అడిగావు జాగరణ చెయ్యాలా అన్నావు. జాగరణ అంటే ఏంటి? ఎప్పుడూ కూడా భగవంతుడి దగ్గరగా ఉండి జాగృతిని కలిగి ఉండడం. ఓకే. జాగరణ అనగానే సినిమా వెళ్ళి చూద్దాం, పేకాడుకుందాం, లేకపోతే ఇంకో పని చేసి నిద్ర మేలుకోవడం కాదు. జాగరణ అంటే అర్థం ఏమిటి అంటే ఎప్పుడు కూడా జ్ఞానాన్ని పెంపొందింప చేసుకోవడం.
జ్ఞానాన్ని పెంపొందింపజేసుకునే విధానం ఏంటి? భగవంతుడికి ఉపవసించడం అంటే ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం. నీకు నేను దగ్గరగా ఉంటాను స్వామి, నిన్నే నేను కోరుకుంటాను స్వామి, నీతో పాటే ఉంటాను స్వామి. అన్నం తినకుండా ఉంటాను అంటే అర్థం అన్నం తినడం అని కాదు అర్థం. శుభ్రంగా తిని నిద్రపోతానేమో, అలా ఏం చెయ్యను, నువ్వు మా కోసం ఇంత కష్టపడుతున్నావు కదా, మరి నువ్వు అంత హాలాహలం మింగినటువంటి వాడి మా కోసమే కదా, కాబట్టి మేము కూడా నీకోసం ఉపవాసం చేస్తాం, మరి నీ దగ్గరగా ఉంటాం. మనం ఇంత కష్టపడి వచ్చి అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో నువ్వు అవతరించావు, మరి నీకు ఇంకా ఏం చేయాలి? మేము చక్కగా అభిషేకం చేయాలి, మరి ఇంకా ఏం చేయాలి? మా అమ్మవారిని తీసుకురావాలి, చక్కగా కళ్యాణం చేయాలి. ఎన్ని పనులు చేయాలి? మరి మేము ఎన్ని చేయాలి అంటే నిద్రపోతే ఎలాగా? మరి మా అమ్మ అడుగుతుంది కదా, మరి మా అమ్మ కోసం నువ్వు ఇంత పని చేసావు కదా, మా అమ్మ కోపం వచ్చింది, అలిగింది, వెళ్ళిపోయింది, కాళీమాతగా అయిపోతానంది ఆవిడ ఎంత చక్కటి బంగారు తల్లిగా ఉంటే నల్లగా ఉందని నీ కోపం కూడా వచ్చింది. మరి అంత కోపం వచ్చాక ఆవిడ చూపించింది కదా, నేను గౌరీదేవిని అని చెప్పి ఎల్లో కలర్ ఆవిడ పసుపు వస్త్రాలను ధరించి చక్కగా బంగారు తల్లిలాగా వచ్చింది కదా పసుపు వర్ణంలో. మరి అటువంటి అమ్మని ఇచ్చి మీకు వివాహం చేయాలి కదా, అందుకల్లా మేము జాగరణతో ఉంటాము, తెల్లవార్లు జాగరణ చేస్తాం. చక్కగా ఈ పనులన్నీ చేస్తూ ఉంటే నిద్ర ఎక్కడ ఉంటుంది అమ్మలు మనకి? భగవంతుని దగ్గరగా ఉండడం, భజనలు చేయడం, చక్కగా అభిషేకాలు చేసుకోవడం, ఇవన్నీ పనులు చేసేసరికి తెల్లారిపోతుంది. అప్పుడు ఆయన ఆకలిగానే ఉంటాడా, మనం ఆకలిగానే ఉంటాం. ఇంతసేపు చేసి కష్టపడతాం, నైవేద్యాలు చక్కగా చేసి స్వామికి చక్కగా నివేదన చేసి మనం కూడా శివరాత్రి రోజు హాయిగా అయిన తెల్లవారి రోజు మనం మళ్ళీ చేయవలసిన పనులు అవి ప్రసాదం తీసుకుంటాం. వీటితో పాటు నువ్వు అడిగిన ఇంకో ప్రశ్న కూడా అడిగా, అమ్మ ఏమిటి విధి విధానం ఏమిటి అన్నావు. శివరాత్రి అంటే ఏంటో తెలుసుకున్నాం, ఇంకా విధి విధానం తెలుసుకోవడంలో ఒకటే మాట మనకి. శివరాత్రికి అసలు చెప్పాలి అని అంటే ముందు 2 రోజుల ముందు నుంచి అసలు దీక్షలో ఉండాలి. శివరాత్రికి 2 రోజుల ముందు నుంచి దీక్షలో ఉండాలి అసలు లెక్క ప్రకారంగా. ఏదో తెల్లారితే శివరాత్రి అంటే ఆ రాత్రి ఆహాక శుభ్రంగా ఇలా పెట్టేసి కుట్టేసుకోవడంగా తిని కూర్చోవడం కాదు. ఎంత చక్కగా శివుణ్ణి ఆరాధన చెయ్యాలి అని అంటే శివనామస్మరణలో ఉండాలి. ఆయనకి అసలు ఆయన అంటే ఏంటి, ఆయన దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేయాలి. చక్కగా శివ స్తోత్రాలు చదువుకోవాలి, శివాలయాలకి వెళ్ళాలి, అభిషేకాలు చేసుకోవాలి. ముందు మనకి ఎప్పుడైతే శివరాత్రి చేసుకుంటామో ఆ ముందు రోజు మనం ఉపవాస దీక్షలో ఉండాలి. ఓకే. ఆ రోజు నుంచే పాలు పళ్ళు, ఎందుకంటే ఒకటేసారి అసలు సైంటిఫిక్ వ్యూ ఏంటంటే వైజ్ఞానిక తత్వం కూడా మనం ఒక రోజు ఉపవాసం చేస్తాము అని అనుకుంటే ముందు రోజు నుంచి మన ఆహార వ్యవస్థను తగ్గించుకుంటూ రావాలమ్మలు. బాడీని ప్రిపేర్ చేయాలి. బాడీయే కాదు, ఇది ఒకటి ఉంది మనకి ఇది వేస్ట్. ఇదే మన ఇద్దరం ఇంత లావుగా ఉన్నాము, ఇంత తల్లి ఉన్నాం, పరిగెత్తుకుంటూ వెళ్తామంటే కాదు. మనసు ఉందనుకో, మన ఇద్దరం కలిసి పరిగెట్టుకుంటే అనాథాశ్రమం పరిగెత్తమంటే కూడా పరిగెట్టేస్తాం. కారణం ఏంటి? మనసు. ఇద్దరు అమ్మ కూతుళ్ళు రెడీగా ఉన్నారు వెళ్ళడానికి అంటారు. అవును, ఇద్దరు రెడీగా ఉంటాం. ఎలాగా? మానసిక సంసిద్ధత ఉంటే రేపు శివరాత్రిని 5 ఇట్లా చిటికలో చేసేస్తాం మనం. ఎలాగా? ముందు రోజు నుంచి ఉపవాసం సంసిద్ధతని తెలియచేస్తాము. అంటే యోగాలో మనకి ఏం చెప్తారంటే దేనికైనా మానసికంగా శారీరకంగా సంసిద్ధత తెలియచేస్తూ ధ్యానంలో ఉండాలి. రేపు శివరాత్రి ఉంది, మనం శివరాత్రికి శివరాత్రి చెయ్యాలి అని ఒక ధ్యానం మనలో ఉండాలి. అంతే కదా అని ఇంకా హాయిగా శుభ్రంగా అన్ని తినకూడని వస్తువులతో సహా అన్నీ తిని కడుపులో ఏమీ ఉండకూడదు. ఉండాలి? ఓన్లీ ద్రవ పదార్థాలు తాగాలి. అమ్మ మాకు అనారోగ్యం, మళ్ళీ వెంటనే ప్రశ్న వస్తుందిగా. అనారోగ్యంగా ఉండే వాళ్ళని, ముసలి వాళ్ళని, చంటి బిడ్డల్ని తీసేయండి. వాళ్ళకి కావాల్సిన వయసులో ఉన్న వాళ్ళకేమి, వయసులో ఉన్నవాళ్ళు చేయొచ్చు కదా అమ్మలు, చక్కగా చేయొచ్చు. వయసులో ఉండేవాళ్ళు హాయిగా చక్కగా వాళ్ళు ఏం చెయ్యాలి అని అంటే శివుణ్ణి ఆరాధన చేస్తూ ముందు రోజు నుంచి ఉపవాస దీక్ష మొదలెట్టుకుంటూ కావలసినటువంటి ద్రవ పదార్థాలను తీసుకుంటూ శివుణ్ణి ఎప్పుడు నామస్మరణ ఓం నమ శివాయ ఓం నమ శివాయ చెవులలో తిరుగుతూ ఉండాలి. రింగ్ 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 అని మోగాలి. అలా గనక తెల్లవారుజామున శివరాత్రి రోజు ఏం చేయాలి అని అంటే
చక్కగా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి స్నానం చేసుకుని ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని దేవతార్చన చేసుకునేటువంటి మందిరం అంతా శుభ్రం చేసుకుని ఆ రోజు మనం ఏమేం చేయదలుచుకుంటామో పూజలకి అన్నిటికీ దీపారాధనలు ఒత్తులు. ఇంకొక విశేషమైనటువంటిది ఏమిటంటే ఈరోజు 365 ఒత్తులను కూడా వెలిగిస్తారు శివరాత్రి రోజు కూడా. చాలా మంది కార్తీక మాసంలో చేస్తారు. శివరాత్రి రోజు కూడా చెయ్యాలి. జన్మకొక శివరాత్రి. ఈ జన్మ అంతటికి శివరాత్రి. ఇవైతే మళ్ళా వచ్చే సంవత్సరం వరకు నువ్వు ఎలా ఉంటావు, నేను ఎలా ఉంటాను. క్షణభంగురమైనటువంటి జీవితం కాబట్టి శివరాత్రి రోజు 365 ఒత్తులు వెలిగించుకోవడం. నోములు వ్రతాలు ఉంటే ఏదైనా చెయ్యాలి అనుకున్న వాటికి ఆ రోజు పట్టుకోవడం, కథా అక్షింతలు వేసుకోవడం. తెల్లవారుజామునే చక్కగా లేచి ఈ పనులన్నీ చేసుకుని ఇంట్లో ఇంకా పిల్లలకు కావాల్సిన పనులన్నీ చేసుకున్న తర్వాత సాయంకాలానికి రెడీ అయ్యి రుద్రాభిషేకానికి కావలసినటువంటివన్నీ ఏదైనా మీరు కనుక పండ్ల రసాలు అవన్నీ తెచ్చి రెడీగా పెట్టుకోవచ్చు. ఇవన్నీ నేను చేయలేనండి, నాకు ఓపిక లేదు, నా దగ్గర అంత ద్రవ్యం లేదు అనుకుంటే ఒక ట్యాప్ తిప్పంగానే చెంబు నీళ్ళు వస్తాయి. ఎలాగూ ఆ చెంబు నీళ్ళు రెడీగా పెట్టుకోవడం. శివుడి దగ్గర 11 సార్లు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ చక్కగా ఆయన మీద పోయడం, దండం పెట్టుకోవడం. సాధ్యమైతే రాత్రి తెల్లవారులు శివనామస్మరణ చేసుకుంటూ మంచి మాటలు వింటూ కథలు పురాణాలు ఏదైనా వినడం, లేదు ఎక్కడైనా గుళ్ళల్లో కళ్యాణం అయితే చూడడం, అభిషేకాలు ఉంటే వెళ్ళడం, వీలైతే పార్టిసిపేట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఇవాళ పొద్దున 6 గంటల నుంచి మళ్ళీ రేపొద్దున 6 గంటల వరకు మీరు శివధ్యానంలో ఉన్నట్టయితే ఈ జన్మ మీకు తరిస్తుంది. ఇంతే శివరాత్రి వచ్చేసింది. హాయిగా సంతోషంగా శివరాత్రిని చేసుకోవచ్చు. ఇబ్బంది లేని పరిస్థితి. దీనికి రూపాయి ఖర్చు లేనటువంటి శివరాత్రి పండగ. అయితే మా అందరం ఏంటంటే ఉపవాసాలు ఉండంటే పుచ్చకాయలు కొనుక్కుంటాం, కర్బూజాకాయలు కొనుక్కుంటాం, అన్నీ చేస్తాం. మనం శివరాత్రి ఒక్కరోజు ఉపవాసానికి ఎన్ని మాటలు అంటే ఇతర మతాలలో, ఇతర జాతుల్లో, ఇతర కులాలలో చేసుకునేవి చాలా ఉంటాయి. వాళ్ళు కూడా చేస్తారు. మరి వాళ్ళకంటే మనం ఏమైనా తక్కువైన వాళ్ళమా? మనం బ్రహ్మాండంగా చేస్తాం. మనకి ఇట్లాగా చెప్పుకోవడానికి ఉపవాసాలు చాలా ఉన్నాయి. ఈ శివరాత్రి రోజు స్పెషల్ కాబట్టి స్పెషల్గా చెప్పుకుంటాం. వైకుంఠ ఏకాదశి ఏమో విష్ణుమూర్తికి చెప్పుకుంటాం. బ్రహ్మకైతే అసలు జీవితకాలం రుణపడే ఉండాలి, ఎందుకంటే మనల్ని సృష్టించాడు కాబట్టి. ఇలాగా శివరాత్రిని చక్కగా చేసుకుందాం. ఓం నమ శివాయ. భలే చెప్పారమ్మా. మొత్తానికి శివరాత్రి ఎలా జరుపుకోవాలి, శివరాత్రి విశిష్టత గురించి, ఉపవాసం ఎలా ఉండాలి, ఆ రోజంతా కూడా శివనామస్మరణలో ఉండాలే కానీ సినిమాలు మిగతా ఆటలతో ఉండకూడదు అని కూడా అర్థమయ్యేలా చెప్పినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలమ్మా. నమస్కారం.